నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. అసలే కరవు ప్రాంతం, అందుకే అక్కడ వలసలు సామాన్యం. ఉన్న ఊరుపై మమకారంతో అక్కడే ఉన్న వారికి పిడికెడు మెతుకులు దొరకడం గగనం. అన్నం సంగతి సరే, కనీసం నీటితో కడుపు నింపుకుందామనుకున్న వారికి జలమే కాలకూట విషంలా మారుతోంది. భూగర్భ జలాలు ప్రకాశం జిల్లా వాసులకు ఆగర్భ శోకాన్ని మిగులుస్తున్నాయి. అధిక మోతాదులో ఉన్న ఫ్లోరైడ్ నీరు మూత్రపిండాల్ని దెబ్బతీస్తోంది. 2 ఏళ్ల కాలంలో 423 మంది మృత్యువాత పడ్డారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే దాదాపుగా 2.5 రోజులకు ఒకరు మృత్యువాత పడినట్టే. జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఏ గడప చూసినా పదుల సంఖ్యలో మూత్రపిండ వ్యాధిగ్రస్తులు కనిపిస్తారు. ఎవరో ఒకరు మంచంపై అడ్డంగా పడినవారే. ప్రతిరోజు ఆసుపత్రికి వెళుతూ చిన్న సంచిలో మందులతో కనిపిస్తారు. వాటితో పాటే స్కానింగ్ రిపోర్టు తప్పనిసరిగా ఉంటుంది. ఏళ్ల తరబడి మందులు వాడుతున్నా పరిస్థితిలో మార్పు లేదు. డయాలసిస్ సెంటర్లకు నిత్యం వెళ్లి రావటం తప్ప వేరే మార్గం లేదు. సమస్యకు ప్రధాన కారణం భూగర్భ జలాలే అని తెలుస్తోంది. కాబట్టి ఆ దిశగా పరిష్కార మార్గాలు ఆలోచించాల్సిన అవసరం కనిపిస్తోంది. మొన్నటి వరకు ఫ్లోరైడ్ మహమ్మారితో సతమతమైన ప్రకాశం జిల్లా నేడు మూత్రపిండాల బారిన పడింది. వ్యాధికి గురైన బాధితులు విలవిలలాడుతున్నారు. వ్యాధి ప్రభావంతో పెరుగుతున్న మృతుల సంఖ్య శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతాన్ని తలపిస్తోంది. వ్యాధి బారిన పడి 2 ఏళ్ల వ్యవధిలో 423 మంది ప్రాణాలు వదలగా 1076 మంది డయాలసిస్ పొందుతున్నారు. మృతుల్లో 20 సంవత్సరాల లోపువారు 12 మంది ఉండగా 10 ఏళ్ల లోపువారు 2 ఉండడం హృదయ విదారకరమైన అంశం. ఈ పరిణామాలు సమస్య తీవ్రతకు అద్దం పడుతున్నాయి. ఏటా తీవ్రత పెరుగుతున్నా, మరణాలు అధికమవుతున్నా అసలు కారణాలేమిటనేది అంతుపట్టడం లేదు. దశాబ్దాలుగా పీడిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారితో పాటు వివిధ అంశాలే దీనికి కారణమని వైద్యశాఖ చెబుతున్నా పూర్తిస్థాయి అధ్యయనం దిశగా ఇప్పటివరకు ప్రయత్నాలు మొదలు కాలేదు. ఇదే సమయంలో వైద్య సేవలు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం మూత్రపిండ వ్యాధి బాధితులకు శాపంగా పరిణమించింది. ఈ ప్రాంతంలో ఒక్కొక్కరిది ఒక్కో గాథ. ఎవరిని కదిపినా గుండెల్ని పిండే విషాద కథనాలే. జిల్లాలోని చేమకుర్తి మండలం ఎన్టీఆర్ నగర్కు చెందిన ఇతని పేరు సుబ్బారావు. 4 ఏళ్ల క్రితం మూత్రపిండాల వ్యాధికి గురయ్యాడు. చికిత్స కోసం సుమారు 4 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశాడు. గతంలో గ్రానైట్ క్వారీలో పనిచేస్తూ పొట్టపోసుకునేవారు. ప్రస్తుతం కుటుంబం గడవటం కూడా గగనమైంది. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి జబ్బు చేసింది. ఇక ఎక్కడికి పోగడానికి లేక ఇంటికాడే ఉండటం అయింది. అంటే మనకి చేతి డబ్బు మొట్టమొదటిలో 2 లక్షల రూపాయలు అయింది నాగార్జున పోయిన తిరుగులో. తర్వాత ఏమన్నా కానీ ఈసీ వాళ్ళే భరాయించుకున్నారయ్యా అబ్బాయి కార్డు మీద. సంతనూతలపాడు మండలానికి చెందిన కల్పనది ఇదే పరిస్థితి. 2004 నుంచి మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది ఈమె. చికిత్స కోసం ఇప్పటి వరకు 25 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశారు. స్థిరాస్తులు సైతం అమ్ముకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఈ పరిస్థితుల్లో కుటుంబ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. చికిత్సకు వెళ్లాల్సిన ప్రతిసారి అప్పు చేయాల్సి వస్తోంది. 9 సంవత్సరాలు అక్కడ నిమ్స్లో చూపించుకున్నాము. అక్కడి నుంచి డయాలసిస్ అవసరం అయింది. అందుకని అక్కడ ఇప్పుడు 5వ సంవత్సరం డయాలసిస్ చేయించుకొని 5 సంవత్సరాలు రన్ అవుతాను డయాలసిస్. ఇప్పుడు మా కంటే వీటి ఖర్చులు కానీ మంచి చెప్పరు ఏంటంటే పరిస్థితి నాకు ఒక 2.5 ఎకరా ఉందండి పొలం. 2.5 ఎకరాలో 1.5 ఎకరా పొలం అమ్మేశాను. బ్యాన్ని ఉంటే బ్యాన్ని కూడా అమ్మేశాను. పామూరు పీసీపల్లికి చెందిన వీరు లక్ష్మయ్య, మల్యాద్రి ఒంగోలు రిమ్స్ వైద్యశాలలోని డయాలసిస్ కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. వీరు మూత్రపిండాల వ్యాధికి గురికావటంతో పూర్తిస్థాయి నివారణకు ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ వైద్యశాలలో ఎన్టీఆర్ వైద్య సేవల కింద డయాలసిస్ చేయించుకుంటున్నారు. కానీ సుదూర ప్రాంతం నుంచి రావటం వీరికి ఆర్థిక భారంగా మారింది. కేవలం రవాణా ఖర్చుల కోసమే వారానికి సుమారుగా 2,000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుంది. ఆర్థికంగా భారం కావటం వల్ల పూర్తి స్థాయిలో డయాలసిస్కు హాజరు కాలేని దయనీయ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఆటోల మీద 20 రూపాయలు, ఈ బస్సులకు వస్తేనేమో ఏమన్నా 240 రూపాయలు ఇట్లా తీసుకుంటాను సార్. ఇంకా అన్నానికి పొందానికి కావాలంటే 300 రూపాయలు ఆ పూటకి నిలబడితే, నిలబడడం అనుకో ఇంకా 150 రూపాయలు కావాలి. మందులతో కూడా కట్టుకుని చాలా డబ్బులు అవుతాయి సార్. మందులు కనీసం మందులు
నెలకు వచ్చి ఒక 5,000 దాకా ముందులే అవుతాయి సార్ మాకు. వారానికి 3 సార్లు వస్తాను. దానికి కానీ మాకు ఈ డయాలసిస్ తప్పంగా రెండో సహాయం లేదు. మాకు ఇండు ఆడవాళ్ళు కూడా ఒక్క ఆడమని సంపాదాలని రావాలి. ఏం చేస్తావు సార్, ఆడమనిషి కూలిపోతే పోవటం లేకపోతే ఆడడం నిబుటోళ్ళు కూడా అప్పు తెచ్చుకొని సరిపోవటం. సుబ్బారావు, కల్పన, లక్ష్మయ్య, మాల్యాద్రియే కాదు, ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి. మూత్రపిండాల వ్యాధితో చనిపోయిన వారిలో జిల్లా కేంద్రం నుంచే 46 మంది ఉన్నారు. జిల్లాలో సంతనూతలపాడు నియోజకవర్గంలో 63 మంది మరణించారు. అలాగే కొండెపిలో 56, అద్దంకి 50, కనిగిరి 49, ఒంగోలు 46, కందుకూరు 32, దర్శి 28, చీరాల 28, పర్చూరు 27, మార్కాపురం 22, గిద్దలూరు 14, ఎర్రగొండపాలెంలో 8 మంది చొప్పున మృత్యువాత పడ్డారు. ఇక ఈ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య కూడా ఆందోళన కలిగిస్తోంది. ఒంగోలులో 108 మంది వ్యాధిగ్రస్తులుండగా చేమకుర్తి 68, అద్దంకి 54, కనిగిరి 38, పామూరు 35, కందుకూరు 34, సంతనూతలపాడు 34, పీసీపల్లిలో 33 మంది రోగులు ఉన్నారు. వీరంతా గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ప్రాంతాల్లోని వైద్యశాలలకు వెళుతున్నారు. జిల్లాలోని మూత్రపిండ వ్యాధిగ్రస్తులు ఎన్టీఆర్ వైద్య సేవల కింద వివిధ ఆసుపత్రుల్లో డయాలసిస్ పొందుతున్నారు. ఎక్కువ మందికి వారానికి 2 సార్లు, కొందరికి 3 సార్లు చికిత్స అవసరమవుతుంది. వీరంతా క్రమం తప్పకుండా వారానికి 2-3 సార్లు డయాలసిస్ చేయించుకోవాల్సిందే. మూత్రపిండాల వ్యాధులకు సంబంధించి చికిత్స తీసుకోవాలన్నా, డయాలసిస్ చేయించుకోవాలన్నా ఒంగోలు, చీరాల, నెల్లూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలి. ఒక్కోసారికి 2 నుంచి 2.5 వేల రూపాయల వరకు ఖర్చవుతాయి. ఈ లెక్కన ఏడాదికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు వెచ్చించాలి. పేద కుటుంబాలు ఇంత భరించాలంటే కష్టమే. ఎన్టీఆర్ వైద్య సేవ కింద తెల్ల కార్డులున్న వారికి ఉపశమనం కలుగుతోంది. నిరంతరం డయాలసిస్ చికిత్స కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లల చదువులు, పోషణ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. మూత్రపిండాల వ్యాధులకు సంబంధించి చికిత్స తీసుకోవాలన్నా, డయాలసిస్ చేయించుకోవాలన్నా ఒంగోలు, చీరాల, నెల్లూరులోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాలి. ఒక్కోసారికి 2 నుంచి 2.5 వేల రూపాయల వరకు ఖర్చవుతాయి. ఈ లెక్కన ఏడాదికి 1,00,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు వెచ్చించాలి. పేద కుటుంబాలు ఇంత భరించాలంటే కష్టమే. ఎన్టీఆర్ వైద్య సేవ కింద తెల్ల కార్డులున్న వారికి ఉపశమనం కలుగుతోంది. నిరంతరం డయాలసిస్ చికిత్స కుటుంబ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. పిల్లల చదువులు, పోషణ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. మూత్రపిండ వ్యాధులకు ఫ్లోరోసిస్ కారణమనేది వైద్య వర్గాల అభిప్రాయం. ఇక్కడ భూగర్భ జలం లోతుకు చేరింది. ఈ సంక్షోభంలో రాష్ట్రంలో అనంతపురం తర్వాత స్థానం ప్రకాశం జిల్లాదే. మునుపెన్నడూ లేని విధంగా ఎండాకాలంలో సగటున 19.52 మీటర్ల భూగర్భ జలమట్టం నమోదవుతోంది. గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం ప్రాంతాల్లో 1000 అడుగులు తవ్వించినా నీరు పడ్డం లేదు. 8 మీటర్ల లోపు భూగర్భ జలాలు ఉంటేనే ఫ్లోరైడ్ శాతం తక్కువగా ఉంటుంది. లోతుకు దిగే కొద్దీ తీవ్రత అధికమవుతోంది. 50 ఆవాసాల్లో 5 నుంచి 10 పీపీఎం పైన ఫ్లోరైడ్ విజృంభిస్తోంది. 193 చోట్ల 1.5 పీపీఎం పైమాటే. తాగే నీటిలో ప్రమాదకరమైన స్ట్రాన్షియం, ఆర్సెనిక్ వంటివి ఉన్నాయని పరీక్షల్లో తేలింది. ఈ పరిస్థితులు ఫ్లోరోసిస్తో పాటు మూత్రపిండాల వ్యాధికి కారణమవుతున్నాయి. నేను 15 సంవత్సరాల నుంచి ఇదే బాధపడుతున్నాను. 15 సంవత్సరాల నుంచి నెలకు వచ్చి నాకు వచ్చి 2,000, 3,000 అవుతుంది ఖర్చు. రక్త పరీక్ష కానీ, మందులకు కానీ అట్టనో తెప్పులు పడుతున్నాను. పని చేయలేకపోతే ఏం చేయలేకపోతే వారికనే కూర్చొని తింటుంటే నేలపొద్దునకు మొదలు పెడతారు. ఈ నడువుల నొప్పులు కిడ్నీ ఫాల్ట్ అయ్యా పూర్తిగా పోయినాయి అని అంటున్నారు. కొద్దిగా మసకొచ్చిందని కొంతమంది అంటున్నారు. అదే అన్ని హాస్పిటల్ గుంటూరు తిరిగినా, నెల్లూరు తిరిగినా, అంతలకే తిరిగి ఇప్పుడు ఇవాళ చేతిలో పైసలు లేక నేను గమ్మని నిలబడిపోయినాయి. నాకు 4 సంవత్సరాల నుంచి కిడ్నీ ప్రాబ్లం ఉంది. డాక్టర్ కాడికి పోతే ఆయన కిడ్నీ ప్రాబ్లం తినగానే వస్తువులు తినగాకండి, జాగ్రత్తగా పత్యం ఉండండి అని చెప్పిండు. రోజు పొద్దుటీడి 4, మాటీడి 3, రోజుకి 7 బిళ్ళలు ఆడాలి. 7 బిళ్ళలు ఆడినా కానీ నొప్పులు ఒకరు అటనే ఉంటాయి. నొప్పులేమో తగ్గల. సుమారుగా పై అంతే. నెలకు ఒకసారి పోతున్నాం. నెలకు ఒకసారిను డబ్బులు లేక 15 రోజులకు ఒకసారి మందులు. దాని దగ్గరకు పోకుండా బజారుకు పోయి మందులు చీటీని బట్టి డబ్బులు లేక తాత పరిచయం షాపులో తీసుకో. జిల్లాలో పెరుగుతున్న ఫ్లోరైడ్ వల్ల ఫ్లోరోసిస్ కు గురవుతున్న వారి వ్యధాభరిత గాథలపై ఈటీవీ ఈనాడు వరుస కథనాలు ప్రచారం చేసింది.
కథనాలపై స్పందించిన ప్రజాప్రతినిధులు జిల్లాకు 2015లో 59 శుద్ధ జల కేంద్రాలను మంజూరు చేశారు. ఇందులో ఇప్పటిదాకా 49 మాత్రమే పూర్తయ్యాయి. మిగిలిన వాటి ఏర్పాటులో తీవ్ర జాప్యం నెలకొంది. ఏడాది దాటినా వీటిని పూర్తి చేసి ప్రజలకు రక్షిత జలం అందించడంలో గ్రామీణ నీటి సరఫరా విభాగానికి చిత్తశుద్ధి కొరవడింది. మూత్రపిండాల వ్యాధులకు ఫ్లోరోసిస్ ఒక్కటే కారణం కాదంటున్నారు వైద్యాధికారులు. రక్తపోటు, మధుమేహం తదితర వ్యాధుల ప్రభావం కూడా ఉంటుందన్నది వైద్యాధికారుల మాట. గతేడాది ఢిల్లీ నుంచి వచ్చిన అధ్యయన బృందం నివేదిక రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అధ్యయనానికి చర్యలు చేపట్టిందని వైద్యశాఖ అధికారులు చెబుతున్నారు. స్పెసిఫిక్గా దానికోసమే వచ్చారు, ఫ్లోరోసిస్ ఏమైనా దీనికా అని. అది ఇంకా స్పెసిఫిక్ అనాలిసిస్ రిపోర్ట్ మనకు రాలా. ఇంకో కొత్త చిన్న ప్రతిపాదన ఏంటంటే, మనకి ఇప్పుడు చంద్రాన సంచార చికిత్స వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. అవి వాటర్ అనాలిసిస్ పంపిస్తుంది, వాటర్ టెస్ట్ చేస్తుంది, బ్లడ్ షుగర్, హిమోగ్లోబిన్ అవి చేస్తాయి కదా. కొన్ని వెహికల్స్లో ఈ ఏరియాస్ ఎక్కడైతే ఎక్కువ ఉన్నాయో ఆ ఏరియాస్లో డయాగ్నోస్టిక్ కిట్స్ కూడా పెడితే మంచిది అని ప్రపోజల్ కూడా ఉంది. అదే కిడ్నీ డయాగ్నోస్టిక్ టెస్ట్, ఆ టెస్టులు చేయటానికి అది దిస్ ఈస్ ద థింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఇన్ అవర్ మండల్స్. జిల్లాలో మూత్రపిండాల వ్యాధి తీవ్రత పెరుగుతున్నా, మరణాలు అధికమవుతున్నా కారణాలేంటన్నది అంతుపట్టడం లేదు. దశాబ్దాలుగా పీడిస్తున్న ఫ్లోరైడ్ మహమ్మారితో పాటు వివిధ కారణాలు ఇందుకు కారణమని వైద్యులు చెబుతున్నా, బాధితులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైద్య సేవలు కూడా అందుబాటులో లేవు. పూర్తిస్థాయి అధ్యయనం దిశగా ఇప్పటివరకు ప్రయత్నాలు మొదలు కాలేదు. జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేస్తే బాధితులకు ఉపశమనం లభించే అవకాశాలున్నాయి. ప్రస్తుతం కిడ్నీ బాధితుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించినట్టు కనిపిస్తోంది. కిడ్నీ బాధితులందరినీ ఆదుకుంటామని చెప్పిన మంత్రి కామినేని వారికి ఉచితంగా వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అలాగే 100 గ్రామాల్లో ముందుగా 6 మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి బాధితులకు ఉచిత రవాణా, వేతన నష్టపరిహారం ఇచ్చేందుకు యోచిస్తోంది ప్రభుత్వం. మరోవైపు ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పిన తెదేపా జాతీయ కార్యదర్శి లోకేష్ కిడ్నీ రోగులకు పెద్ద ఎత్తున డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తీర ప్రాంతం అంటే చాలు ప్రకృతి వైపరీత్యాలతో వణికిపోవలసిందే. ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవడం ఆ ప్రాంత వాసులకు సర్వసాధారణమే. తుపానులు, వాయుగుండాలు, అల్పపీడనాలంటే వారికి కొత్తేం కాదు. నిరంతరం ప్రకృతి వైపరీత్యాల మధ్యే వారి జీవన గమనం. తెలిసి తెలియక ఏళ్ల తరబడి అడవులను నరికిన రూపంలో చేసిన తప్పు ఆ ప్రాంతవాసులను వణికించేలా చేసింది. దివిసీమ ఉప్పెన రూపంలో విరుచుకుపడింది. ఎంతోమంది ప్రాణాలను తీసుకెళ్లింది. మిగిలిన వారు అతి కష్టం మీద ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాపాడుకున్నారు. ఎప్పుడూ శాంతంగా ఉండే సముద్రుడు ఒక్కసారిగా ఉగ్రరూపం ఎందుకు దాల్చాడో పాలుపోలేదు. ఏనాడు తీరం దాటని తుపాను తమ గుడిసెలను ఎందుకు భూస్థాపితం చేసిందో తొలుత కారణం తెలియలేదు. ప్రళయానికి కారణాలన్వేషించిన వారికి సముద్రుడికి అడ్డుకట్ట వేయలేకపోవడమే వినాశనానికి కారణమని తెలుసుకున్నారు. ఎన్నాళ్లుగానో సునామీలు సహా ప్రళయాల నుంచి తమను కాపాడుతూ కంటికి రెప్పలా కాపాడిన మడ అడవులపై గొడ్డలివేటు వేయడమే వినాశనానికి కారణమైందని తెలుసుకున్నారు. పచ్చని చెట్టుపై గొడ్డలివేటుతో ప్రళయం కొని తెచ్చుకోవలసి వచ్చిందని గ్రహించారు. పచ్చని నేస్తం విలువ గ్రహించిన వారు వినాశనాన్ని జయించాలని తలచారు. చేయి కలిపారు. ఇన్నాళ్లు తమను సురక్షితంగా కాపాడిన మడ అడవులను తిరిగి ప్రాణం పోయాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం పర్యావరణ ప్రేమికుల సహకారంతో గ్రామస్తులంతా ఏకమయ్యారు. వీరి సంకల్పానికి ప్రభుత్వము వెన్నుతట్టి ప్రోత్సహించింది. అడవుల పెంపకానికి సరిపడా నిధులు కేటాయించడం సహా అడవుల పరిరక్షణపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించింది. అంతా కలిసి నాటిన విత్తులు నేడు వృక్షాలవుతున్నాయి. నాడు వెలవెలబోయిన మడ అడవులు నేడు కళకళ్లాడుతున్నాయి. అంతరించిన జీవజాతులు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. మడ అడవుల పెంపకంతో తీర ప్రాంతానికి తిరిగి రక్షణ ఏర్పడింది. సముద్రుడికి ఆనకట్టలా మారి తీర ప్రాంతాన్ని సురక్షితంగా కాపాడుతున్నాయి. మడ అడవులను కాపాడేందుకు దశాబ్దం క్రితం ఉధృతమైన యజ్ఞం నేటికి అంతే ఉధృతంగా కొనసాగుతోంది. ప్రకృతి వైపరీత్యాలను నియంత్రించడం సహా పర్యావరణ సమతుల్యాన్ని కాపాడడంలో మడ అడవులది కీలక పాత్ర. గతంలో వేల హెక్టార్లో విస్తరించి ఉన్నటువంటి ఈ అడవులు కాలక్రమేణా అంతరించిపోతున్నాయి. ఈ అడవులు అంతరించిపోవడానికి గల కారణాలేంటి, ఈ అడవులను తిరిగి పునరుద్ధరించేందుకు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
నదీ జలాలు సముద్రంలో కలిసే చోట చిత్తడి నేలల్లో పెరిగేవే మడ అడవులు. తీర ప్రాంతానికి సహజ సిద్ధ రక్షణ గోడలు. ఉష్ణ సమశీతోష్ణ మండల తీర ప్రాంతాల్లో ఉప్పు నీటిలో పెరిగే ఆ సముదాయాల ప్రాధాన్యత ప్రపంచమంతా గుర్తించింది. పర్యావరణ పరిరక్షణ, జీవ వైవిధ్యానికి పట్టుగొమ్మలుగా నిలిచే ఈ మడ అడవులను మించి తీర ప్రాంతాలకు రక్షణ కల్పించేవి మరోటి లేవు. వరదలు, తుపాను నుంచి తీరం కోతకు గురికాకుండా కాపాడతాయి. మడ అడవులు సముద్రానికి ఆనకట్టలుగా చెప్పేది అందుకనే. నల్లమడ, తెల్లమడ, ఉప్పు పొన్న, కలింగ, తాండ్ర, గుల్లిలం, తిల్ల, పొన్న మొదలైన వృక్ష జాతులతో పాటు చిల్లంగి, కళ్లతీగ, పెసంగి, దబ్బగడ్డ వంటి మూలికా మొక్కలకు అవి ఆశ్రయదుర్గాలు. మొసళ్లు, ఫిషింగ్ క్యాట్స్, మడ్ ఫిష్, నీటి కుక్కలు, డాల్ఫిన్స్ వంటి జంతువులకు అవి ఆవాసాలు. మొత్తం 120 రకాల పక్షులు, కీటకాల జీవనానికి అక్కడ అనుకూల పరిస్థితులుంటాయి. ఆంధ్రప్రదేశ్లో ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా తీరంలో బాగా విస్తరించి ఉన్నాయి. అటవీ శాఖ లెక్క ప్రకారం ఆ విస్తీర్ణం 2700 చదరపు మైళ్ల పైనే. దేశంలోనే 2వ పెద్ద మడ అటవీ క్షేత్రాలుగా అవి స్థానం సంపాదించుకున్నాయి. ఇంత విస్తీర్ణంలోని అడవులు అవగాహన రాహిత్యం, అధికారుల నిర్లక్ష్యంతో 10 ఏళ్ల క్రితం పూర్తిగా అంతరించే దశకు చేరి పర్యావరణవేత్తల్లో ఆందోళన రేకెత్తించాయి. బలమైన మొదళ్లు, కలప సామగ్రి, వంట చెరకు కోసం నరికివేయడం, రొయ్యలు, చేపల సాగు కోసం మడులుగా చేయడం, నాటుసారా తయారీదారులు స్థావరాలుగా మార్చుకోవడం వంటి కారణాలతో మడ అడవుల మనుగడే ప్రశ్నార్థకమైంది. అడవులను నరకవద్దని ప్రభుత్వం సహా పర్యావరణ ప్రేమికులు ఎన్ని ప్రయత్నాలు చేసినా మార్పు రాలేదు. వారి కన్నుగప్పి చెట్లను నరికి అక్రమంగా రవాణా చేసి జేబులు నింపుకున్నారు. నిజానికి మడ అడవులు పూర్తి ఉపయోగాలు తెలిసిన వారెవరూ వాటిపై చేయి వేయలేరు. నరకాలనే ఆలోచన కూడా దరికి రాదు. ముఖ్యంగా ప్రకృతి విపత్తుల సమయంలో భూమి లోపలికి వేర్లు బలిష్టంగా ఉండి దట్టంగా పెరిగే ఈ చెట్లు సముద్ర అలల వేగాన్ని నియంత్రిస్తాయి. విలయ కారణమైన ఈదురుగాలుల దూకుడిని గణనీయంగా తగ్గిస్తాయి. సుడిగుండాలను కూడా సాధారణ గాలులుగా మార్చే సత్తా మడ చెట్లకు ఉంటుంది. ఆ విషయం అర్థం చేసుకోలేక వాటిని ఇష్టానుసారం నరికివేయడం వల్ల 1977 మొదలు తీరంలో ప్రకృతి విపత్తులు విధ్వంసం తీవ్రత పెరిగింది. దివిసీమ ఉప్పెన వేలాది మంది ప్రాణాలు బలిగొంది. అప్పుడే అందరికీ విషయం బోధపడింది. అక్కడ మొదలైన పరివర్తన 2004 సునామీ నాటికి ఫలితాలిచ్చింది. ప్రకృతి రక్షణ గోడలను కాపాడుకోవాల్సిన అవసరం తెలియజేసింది. సునామీ వచ్చినప్పుడు ఉదయం 7 నుంచి ప్రారంభమైంది. మేము అనేది ఏటకబాటుకి వెళ్ళిన వాళ్ళవి సముద్ర ఒడ్డుని నిలిచిపోయి ఉంటే దాని మీద మామూలుగా ఈ సునామీ వచ్చే తాకిడికి మడ చెట్లు ఆపటం వల్ల మేమందరం 20-25 కుటుంబాల వాళ్ళు అందరమే చక్కగా ఆ టైంలో బతికామండి. మాకు కొన్ని విధాలుగా ఎంతో అంత ఈ మడ చెట్ల వల్ల చాలా ఉపయోగం ఉంది. ఈ ఉపయోగాన్ని మామూలుగా మాకు అందరికీ కావాలనే ఉద్దేశం మీద మేము మడ ప్లాంటేషన్ చేస్తున్నామండి. సునామీ రాకముందల ఈ మడ అడవులు అనేవి వంట సామాన్ల కోసం నరుకుతూ ఉండేవాళ్ళు. అప్పుడైతే మేమేం చేసామంటే సునామీ వచ్చిన తర్వాత దీని ప్రత్యేకత ఏంటో చెప్పే వాళ్ళకి విలేజెస్లో తర్వాత మళ్ళీ మేము కొత్తగా రీప్లేస్ చేసాం. ఎలా మన కృష్ణా శాంచురీలు ఎక్కడైతే చేయడానికి వీలుగా ఉందో అక్కడ ప్రతి చోట మేము మ్యాంగ్రోవ్స్ ప్లాంటేషన్ చేసాము. అలా సునామీ తర్వాత వచ్చిన తుపానులతో మడ అడవుల పెంపకంపై తీర ప్రాంతాల్లో ఎన్నో ప్రయత్నాలు మొదలయ్యాయి. పర్యావరణ ప్రేమికుల సంకల్పానికి ప్రభుత్వ సహకారం కూడా తోడైంది. మడ అడవులు లేకపోతే కలిగే అనర్థాలు ప్రజలకు వివరించడం, పరిరక్షణ, పునరుద్ధరణకు తమవంతుగా చేయాల్సిన ప్రయత్నాలను అటవీ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో ప్రచారం చేశారు. గ్రామ ప్రజలే సభ్యులుగా ఏర్పడిన మడ అడవుల పరిరక్షణ కమిటీలతో వాటి నరికివేతకు అడ్డుకట్ట పడింది. అడవులు కొట్టడమే ఉపాధిగా మలుచుకున్న వారికి వాటి పెంపకం రూపంలో మరో రకంగా ఉపాధి కల్పించారు. ప్రభుత్వ అటవీ శాఖకు అందించిన నిధులతో 1000 హెక్టార్లలో మడ అడవుల పెంపకానికి 20 ఏళ్ల క్రిందట పనులు ప్రారంభించారు. గొడ్డలి పట్టిన చేతులు పలుగు పారా పట్టి గొడ్డలి వేటుకు గురైన చెట్ల గాయాలు మాన్పించడమే లక్ష్యమంటూ చేయి కలిపి కదం తొక్కారు. కృష్ణా అభయారణ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాలోని 25,000 హెక్టార్లలో 7 కోట్ల మడ మొక్కలు అభయారణ్యంగా ప్రకృతి ప్రకోపం, కాలుష్య కోరల నుంచి కాపాడుతున్నాయి. దిద్దుబాటు చర్యలు ఫలితాలు చూస్తే
1981లో 7,850 హెక్టార్ల ఉన్న మడ అడవులు 1990 నాటికి 7,230 హెక్టార్లుగా తగ్గడంతో ఆందోళన చెందిన ప్రభుత్వం మడ అడవుల పెంపకానికి చర్యలు చేపట్టింది. తద్వారా 2000 నాటికి 10,280 హెక్టార్లకు పెరిగాయి. 2009లో 13,900 హెక్టార్లకు విస్తరించాయి. గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవాని దిబ్బ, మోళ్లగుంట, లక్ష్మీపురం, నక్షత్రనగర్, కొత్తపాలెం, అడవుల దీవి, నిజాంపట్నం, కృష్ణా జిల్లాలోని హంసల దీవి, ఏలిచెట్ల దిబ్బ, గుల్లల మోద, నాగాయలంక, సొర్లగొంది, నాచుగుంట ప్రాంతాల్లో మాడ మొక్కలు పెరిగాయి. ఇవి 10 నుంచి 15 మీటర్లు ఎత్తున పెరిగి దట్టమైన చిట్టడివిగా మారాయి. లైలా, ఓగ్ని, పైలిన్, లెనిన్, నీలం తుపానుల దూకుడుకు ఈ మడ అడవులే అడ్డుకట్ట వేశాయి. ఈ కారణంగానే కృష్ణా, గుంటూరు జిల్లాలు స్వల్ప నష్టంతో గట్టెక్కాయి. ముఖ్యంగా 2012లో నీలం తుఫాను రేపల్లె మండలం లంకెవాని దిబ్బ సమీపంలోని మడ అడవుల మధ్య చిక్కుకొని బలహీనపడిందంటే మడ అడవులు ఈ ప్రాంతాన్ని ఎంతగా రక్షిస్తున్నాయో అర్థమవుతోంది. 33,000 ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఈ మడ అడవులు హరిత రక్షణ కవచమే. ఇప్పటికే పెనుమాక కొండ పెట్టని రక్షణ గోడ. తుపాన్ల నుంచి రాజధానికి చేరువలోని ఈ కొండ రక్షిస్తుంది. అదనంగా పెద్ద పెద్ద తుపాన్లను బలహీనపరిచి రాజధానికి రక్షణ కల్పించడంలో ఈ మడ అడవులు కీలక పాత్ర పోషించనున్నాయి. తీర ప్రాంత ఉష్ణోగ్రతలు తగ్గించడానికి అవి తమ వంతు సాయం చేస్తాయి. అందుకే భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని వాటి విస్తీర్ణాన్ని 30,000 హెక్టార్లకు పెంచే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. కృష్ణా అభయారణ్యంలోని ఈ మడ అడవుల్లో ఆసియాలోనే అరుదైన వృక్షజాతుల కుటుంబాలున్నాయి. 24 వృక్ష కుటుంబాలు, 75 జాతులు ఉన్నాయి. రైజోఫొరేసి కుటుంబానికి చెందిన వృక్షాలే ఎక్కువ. మడ వృక్షాల్లో అవిసేనియా అఫిసినాలిస్, అవిసేనియా మరీనా, అవిసేనియా అల్బా, రైజోఫోరా కాంజుగేటా, రైజోఫోరా మ్రూకోనేటా, సొనేరేషియా ఎపెటాల వంటి జాతులు ప్రముఖమైనవి. చిల్లంగి, నల్లతీగ, కొల్లకూర, దబ్బ వంటి గడ్డి జాతి మొక్కలు బాగా పెరుగుతాయి. ఇవి మానవాళికి ఎంతో ప్రయోజనాలు కల్పిస్తాయి. చూడ్డానికి చిన్నగా కనిపిస్తున్నప్పటికీ ఎంతో బలిష్టమైనవి ఈ చెట్లు. అదేవిధంగా ఈ చెట్టు ప్రత్యేకత చూస్తే కనుక అన్ని చెట్లకు వేర్లు భూమి లోపలికి ఉంటాయి. అయితే మడ చెట్టుకు మాత్రం లోపలికి విస్తరించి ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మధ్యలో ఇలాగా భూమి నుంచి పైకి కొన్ని వేర్లు వచ్చి ఉంటాయి. ఈ వేర్ల ద్వారా ప్రధానంగా కార్బన్ డైఆక్సైడ్ను వీటి శోషించుకుంటాయి. అలాగే ఈ చెట్లకు ఉన్నటువంటి ఆకుల ద్వారా కూడా కార్బన్ డైఆక్సైడ్ను శోషించుకుంటుంది. ప్రధానంగా మిగిలిన చెట్లు శోషించుకునేటువంటి కార్బన్ డైఆక్సైడ్తో పోలిస్తే ఈ చెట్లు ఎక్కువ మొత్తంలో కార్బన్ డైఆక్సైడ్ను శోషించుకుంటాయి. శోషించుకున్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను తిరిగి 4 రెట్లు మామూలు చెట్టుతో పోలిస్తే ఈ చెట్లు 4 రెట్లు ఎక్కువగా ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. కృష్ణా అభయారణ్యం గతంలో ఎన్నో వందల జాతులు, అరుదైన జంతువులు, పక్షులకు నిలయంగా ఉండేది. పచ్చదనం చెదిరిపోవడం వల్ల అవి పునరుత్పత్తి ఆహారం లేక అంతరించిపోయాయి. వాటిల్లో ఒకటి అరుదైన జాగురు పిల్లి. మడ అడవులు విధ్వంసంతో ఒక దశలో వాటి ఉనికే ప్రశ్నార్థకమైంది. పచ్చదనం పునరుద్ధరణతో జాగురు పిల్లులు తిరిగి సంతతిని అభివృద్ధి చేయడం ప్రారంభించాయి. అరుదైన జీవజాతుల ఉనికిని కనుగొనేందుకు పర్యావరణవేత్తలు అడవుల్లో ప్రత్యేకంగా నిఘా కెమెరాలను ఏర్పాటు చేసి వాటి సంఖ్యను గణిస్తున్నారు. దీన్ని వైల్డ్ లైఫ్ కెమెరా అంటారు. ఈ కెమెరాలో సెన్సార్లు ఉంటాయి, మోషన్ మూవ్డ్ క్యాప్చర్డ్ సెన్సార్స్ ఉంటాయి. ఎప్పుడైతే దీని ఎదురుగా ఏ జంతువు కానీ మనిషి కానీ ఏ ఆబ్జెక్టు నడిచినా మూమెంట్ వచ్చినా ఇది వీడియో అండ్ ఫోటోగ్రాఫ్ చేసింది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇలాంటి ఫారెస్ట్లో వైల్డ్ లైఫ్ క్యాలిక్యులేషన్ చేయడానికి, వాటి జాడ కనుక్కోవడానికి మనం కంటితో చూడలేం కాబట్టి వాటి అడుగు జాడలో వాటి తిరిగే ప్లేస్లు ఐడెంటిఫై చేసి ఆ మూమెంట్ని బట్టి ఇది క్యాప్చర్ చేసి మనం ఇమేజ్ చూసుకుని ఇక్కడ ఆ జంతువు ఉందా లేదా, ఉంటే దాన్ని ఎలా సంరక్షించాలి, లేకపోతే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి అంటే వివిధ ప్రాంతాల్లో పెట్టిన కెమెరాలు బట్టి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి వాటిని సంరక్షించడానికి అవకాశం లభించింది. మడ అడవులు తిరిగి ప్రాణం పోసుకున్నాక మరెన్నో రకాల పక్షి జాతులకు ఆవాసంగా మారాయి. ఉభయచరాలు, పక్షులు, క్షీరజాతులు మొత్తం 119 రకాలు అక్కడ ఉంటున్నట్లు కేంద్ర అటవీ శాఖ ప్రకటించింది. ఇక్కడే సముద్రపు తాబేలు, ఉప్పునీటి మొసల్ని చూడవచ్చు. పక్షుల్లో ఎక్కువగా కనిపించేవి నీటికాకి, కొంగ, నారాయణ పక్షులు, ఉల్లంపిట్టలు, బాతులు, సముద్రపు చిలకలు ఇక్కడికి రాకపోకలు తిరిగి ప్రారంభించాయి. సముద్ర తీరంలో కనిపించే ఎర్ర పీతలు సంతతిని విపరీతంగా పెంచుకున్నాయి. విభిన్న జాతుల చేపల సంతతి పెరగడంతో మత్స్యకారులకు ఉపాధి పెరిగింది.
వీటిపై పరిశోధనలు చేసేందుకు పలు ప్రాంతాల నుంచి అధ్యయనకారులు పర్యావరణవేత్తలు ఈ ప్రాంతానికి వస్తున్నారు. అసలు పర అనేది దిశపర 77లో ఫ్యామిలీ మొత్తం ఎగిరిపోయింది 77 తుఫానికి వచ్చినప్పుడు. తర్వాత అక్కడ నుంచి ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఎట్టన్నా భవిష్యత్తులో ఆలోచించుకొని మడి మొక్కలు పెట్టించి ఇవన్నీ పెట్టించి ఈ ఊరికి తుఫాను రానియకుండా ఇది రానియకుండా సముద్రాన్ని పొంగేదాన్ని మనం ఏం చేయలేం కదా, ఇబ్బంది అనేది ఆయన కాపాడుతున్నాడు. అందులోకి ఈ అడవిలో యానాదులు కానీ మేము కానీ బతుకుతాకి మంచి ఉపాయకారం ఇచ్చాడు ఆ మహారాజు. అందుగురించి తాబేళ్ళు కానీ నక్కలు కానీ జంగమిళ్ళు కానీ బావుల పిల్లులు కానీ ఇవన్నీ శుభ్రంగా బతుకుతున్నాయి. విదేశాల నుంచి వచ్చిన వలస పక్షులు తిరిగి ఆవాసం ఏర్పరచుకుంటున్నాయి. ఎన్నో అరుదైన పాములు జీవజాతులు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. వాటన్నింటితో 10 ఏళ్ల క్రితం వరకు ఈ ప్రాంతంలో జరిగిన పరిణామాలను చూసి విస్తుపోయిన పర్యాటకులు ప్రస్తుతం పచ్చదనాన్ని చూసి ఎంతో ముచ్చట పడుతున్నారు. 10 ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో తీసిన శాటిలైట్ ఛాయాచిత్రాల్లో పచ్చదనం అంతరించిన వైనం కళ్లకు కడుతుండగా, ఇటీవలే తీసిన శాటిలైట్ ఛాయాచిత్రాల్లో ఈ ప్రాంతమంతా పచ్చదనంతో పరవళ్లు తొక్కడం అడవులు ఏ స్థాయిలో పెరిగాయనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా మారిందని చెప్పవచ్చు. మొత్తంగా చూసినప్పుడు అక్కడ కొన్ని సమస్యలు లేకపోలేదు. ప్రధానంగా రెవెన్యూ పరిధిలోని అడవుల్లో తగ్గుతున్న పర్యవేక్షణ, నిరంతర పర్యవేక్షణలేమి, అటవీ అధికారులతో సమన్వయ లోపం, నిర్ణయంలో తప్పిదాల కారణంగా కొన్ని హెక్టార్లలో కొంతకాలంగా ప్రకృతి సమతుల్యత దెబ్బతినే పరిస్థితి వస్తోంది. కొన్ని చోట్ల ఇంకా అడవుల్ని నరికివేసి ఆక్వా సాగు చేపడుతున్నారు. వాటిని కూడా అటవీ శాఖకు బదలాయిస్తే సహజ సిద్ధమైన ప్రాంతాన్ని పూర్తిగా పరిరక్షించుకోవచ్చు. రాజధాని ప్రాంతంలో ఉష్ణోగ్రత, కాలుష్య నియంత్రణకు అది మేలు చేస్తుంది. ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకుంటే కృష్ణవేణి సాగర సంగమానికి ప్రకృతి పేర్చిన చిక్కని పచ్చని మడల హారాన్ని బహుకరించినట్టే అవుతుంది. సుదూర ప్రాంతమంతా కనిపించే ఈ కమనీయ దృశ్యాలు అద్భుతం, అపురూపమవుతాయి. అంతరించిపోతున్న మడ అడవులను పెద్ద ఎత్తున పెంచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. అడవులు పెద్ద ఎత్తున పెంచడం వల్ల ప్రధానంగా తీర ప్రాంతాలకు సునామీ సహా ప్రకృతి విపత్తుల నుంచి రక్షణ కలిగినట్లయింది. కాలుష్య స్థాయి గణనీయంగా తగ్గడం సహా మడ అడవుల్లో మాత్రమే పెరిగే బావురు పిల్లి సహా పలు అరుదైన జీవజాతులు తిరిగి ప్రాణం పోసుకుంటున్నాయి. కేవలం ఏ నాగరాజుతో కలిసి వెంకటరమణ, ఈటీవీ న్యూస్, కృష్ణా జిల్లా. ఇది సంగతి. మరిన్ని విభిన్న అంశాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.